శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉండే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకుందాం. కర్కాటక రాశికి తృతీయ స్థానంలో కేతు అనుకూలమైన వాతావరణం చూపిస్తున్నాడు. అష్టంలో ఉన్న శని కుజులు మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి చెప్తుంది. భాగ్యంలో శుక్రుడు యోగిస్తున్నాడు, అలాగే బుధుడు రాహులు కూడా ఉన్నారు కాబట్టి కొంత యోగ బలం పెరుగుతుంది. రాజ్యంలో రవి గురువులను అనుకూలంగా కనిపిస్తున్నారు. ఈ రకంగా ఉన్నప్పుడు ఉద్యోగం రీత్యా చేసే గట్టి ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంక్రిమెంట్స్ 30 to 40% కూడా వచ్చే అవకాశం కొత్త ఉద్యోగాల ప్రయత్నాల్లోని. అలాగే ప్రమోషన్స్, ఐడెంటిటీ, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది జాబ్ అనేది పర్మనెంట్గా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ చేసేవాళ్ళు కానీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, అలాగే మీరు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనుకున్న వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. అలాగే ఐటీ రంగం, సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళు కూడా చక్కటి డెవలప్మెంట్స్ అది ఎస్టాబ్లిష్మెంట్స్ బాగుంటుంది. అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళ విషయంకి వచ్చినప్పుడు కొత్త వ్యాపారం శ్రీకారం చుట్టండి. డెఫినెట్గా ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్ అనేది చాలా చక్కగా జరుగుతుంది. 15 రోజుల్లో ఇనిషియేట్ చేసుకోండి. ముహూర్తం చూసుకుని మొదలుపెట్టండి, బ్రహ్మాండంగా ఉంటుంది. చెప్పడానికి ఏమాత్రం మనకు బలహీనమైన విషయం అయితే ఏమీ కనిపించట్లేదు. అలాగే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాలు చేస్తారు. ఉపనయన సంస్కారాలు, వివాహం ఇటువంటి కార్యక్రమాలు కూడా చేసుకుంటారు. భూమి పూజ జరుగుతుంది, అలాగే శంకుస్థాపన కూడా చేసుకుంటారు. ముహూర్తాలు కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మీకు అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. మధ్యవర్తితో వహించి మీరు ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో అందులో సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశం బాగానే కనిపిస్తుంది. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ విషయానికి వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్కి ఇనిషియేట్ చేయండి, లాభదాయకంగా కనబడుతుంది. కొత్త వెంచర్స్ ఏమైనా స్టార్ట్ చేసినా, అలాగే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కొత్త హీరోస్ని, హీరోయిన్లు ఇనిషియేట్ చేసుకుని ఏదైనా కొత్త ఫిల్మ్ తీయాలని ప్రయత్నం చేసినా కూడా అందులో సక్సెస్ఫుల్ బాగానే కనబడుతుంది, చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ట్రేడింగ్లో కూడా మనకి ఏంటంటే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ట్రేడింగ్ చేయండి. పవర్ ప్లాంట్ మీద కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే మన అగ్రికల్చర్, ఆర్గానిక్, రైతాంగాన్ని విషయానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి లాభదాయకంగానే ఉంది. ఈసారి వాళ్ళు చేసే ప్రతి పని 15 రోజుల్లో ఒక ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అమ్మే ప్రతి వస్తువులో ప్రాఫిట్ కనబడుతుంది. లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు రన్ చేసే వాళ్ళు కూడా మంచి చక్కటి ఆదాయం కనబడుతుంది. ఎటు వచ్చి ఇక్కడ ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు అష్టమ స్థానంలో శని కుజులు ఉన్నారు కాబట్టి హెల్త్ ఇష్యూస్లో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అది దిగువ భాగంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంచేత మనం దాన్ని కరెక్షన్ చేసుకోవడం చేసే ప్రయత్నంలో భాగంగా కొంత ధనం కూడా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. సో దీనికి అనుకూలంగా మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ విశేషంగా దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేయండి. దానివల్ల ఆలోచన శక్తి పెరుగుతుంది, మేధస్సు శక్తి పెరుగుతుంది. సో ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు, ఆరోగ్య విషయంలో ఉన్న సమస్యలు వచ్చినప్పుడు మేధస్సుతో, ఆలోచనతో మీరు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కొంతవరకు మీ ఆరోగ్యం నిలకడగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దక్షిణామూర్తి మంత్రం చేసుకోవడం కానీ, అభిషేకం చేయడం కానీ ఇటువంటి ప్రక్రియ చేయడం వల్ల కొంతవరకు ఈ ఆరోగ్య విషయంలో కంట్రోల్ అవుతుంది. మిగిలిన భాగ్య రాజ్యస్థానాలు బాగున్నాయి కాబట్టి ఉద్యోగ వ్యాపారాల మాత్రం అద్భుతంగా ఈ 15 రోజులు రాణిస్తారు. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.